సో రీ రిలీజ్ల మీద మొన్న ఒక ప్రెస్ మీట్లో రీ రిలీజ్లు వచ్చినాయి. అదే రోజు భైరవ్ అనే సినిమా వచ్చింది, కలేజా రిలీజ్ అయింది. రీ రిలీజ్లు ఇప్పుడు కొత్త రిలీజెస్ని తినేస్తున్నాయి. ఆ రీ రిలీజ్లు నెక్స్ట్ మండేకి వేయాలి అంటున్నారు. దాని గురించి ఎలా చూస్తారు, ఏంటి మీ ఒపీనియన్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు పాపం మన భైరవ్ సినిమాకి అయితే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే చాలా బాగా పబ్లిసిటీ చేసుకున్నారు ఇవన్నీ. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రీ రిలీజ్లు అనేది ఎంతో కొంత థియేటర్లను సేవ్ చేస్తున్నాయి. అదేంటండి. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం అట్లాంటి సినిమాలు ఏదైనా నిజంగా ఒక కొంచెం ఖర్చు పెట్టి వస్తున్న సినిమాలు ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా చాంబర్ నుంచి అది ఒక స్పెసిఫికేషన్ రావాలి. బట్ అలాగని చెప్పి అన్ని రీ రిలీజ్ని సోమవారం పంపితే మాత్రం వచ్చి ఇప్పుడు ఎంతో కొంత వస్తున్న రెవెన్యూ కూడా పోతుంది అది థియేటర్కి. అట్లా కాకుండా ఇప్పుడు నిజంగా ఒక సినిమా, ఒక మిడ్ రేంజ్ సినిమా లేదా ఈ సినిమా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు అదేంటంటే ఒక ఇంటర్నల్ జెంటల్మెన్ అండర్స్టాండింగ్ అని ఉండాలి, అది కంపల్సరీ. బట్ అలాగైనా ఆల్ ద వీక్స్ అసలు రీ రిలీజ్లే సోమవారం పంపాలంటే మాత్రం కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఒక వ్యూవర్కి, ఆడియన్స్కి ఉండే డెమోక్రటిక్ రైట్, నాకు కావాల్సిన సినిమా చూస్తాం అనేది పాయింట్ కదా. ఇప్పుడు మనం ప్రతిదానికి ఎందుకు రిజర్వేషన్ అడుగుతున్నాం? మా కొత్త సినిమా ఆడి డబ్బులే, ఇడి డబ్బులే, రిలీజ్ చేసేవాళ్ళు కూడా డబ్బులే, ఎందుకు ప్రతి దాంట్లో రిజర్వేషన్ అడుగుతాం? అలాగే కదండి, ఇప్పుడు పవర్ఫుల్ వ్యక్తి ఉంటారు, 100% చిన్నోడు కూడా ఉండాలి కదా, బతకాలి కదా. అవును, చిన్నోడు ఎవరు ఇక్కడ? చిన్నోడు అవ్వచ్చు, మిడ్డోడు అవ్వచ్చు. రీ రిలీజ్ చిన్నోడు అవడానికి రీ రిలీజ్ చిన్నోడు సార్. ఎప్పుడైనా సరే స్టార్ అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ తెలుగులో అది రీ రిలీజ్ అవనండి, ఏ రిలీజ్ అవనివ్వండి, ఆ పవర్ వేరయ్యి. ఓకే. ఒకటే ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏదైనా కొంచెం మంచి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అట్లాంటి టైంలో 100% అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అది కొత్త సినిమా కాబట్టి. బట్ మిగతా వీక్స్లో ఏదైతే ఉన్నాయో అప్పుడు మాత్రం 100% రీ రిలీజ్లు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అసలు థియేటర్లో ఈ మాత్రం కూడా కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అమీర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్కి ఒక స్టాండ్ తీసుకున్నారు, మీ దాకా వచ్చింది అది? ఇప్పుడు టోటల్ స్ట్రైక్ వెళ్తున్నారు. 10 వారాల తర్వాతే, 10 వారాలు ఇంకా ఎక్కువ మరి తర్వాతే వేసుకుంటా, అది కూడా యూట్యూబ్లో వేసుకుంటా. నేను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మను, యూట్యూబ్లో పేపర్ వ్యూ పెట్టుకుంటా. అంటే ఒక వ్యక్తే మొత్తం సిస్టమ్ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఒక వ్యక్తి బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు ఎందుకు అవ్వకూడదు? మాకు అంత కెపాసిటీ లేదండి, మీరు హానెస్ట్గా చెప్తున్నాను కదా. ఇప్పుడు అమీర్ ఖాన్ గారు కానీ ఒక స్టార్ హీరోస్ ఎవరన్నా సరే దే కెన్ డూ ఇట్, బికాజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెమ్యునేషన్స్ కానీ అన్ని కానీ కలిపి రిస్క్ చేస్తారు కాబట్టి దే కెన్ డూ ఇట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా అది ఒక హీరోస్ హెల్ప్ చేయకపోతే నేను చేయలేము అది, బికాజ్ అక్కడ ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో కాబట్టి హీ కెన్ డూ దట్. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా అయితే మాత్రం అది చేయలేము. బట్ ఆయన సిస్టమ్ నిజంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను, ఎందుకంటే అట్లీస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే టుడే ఇన్ని రోజులు మనం ఇంత బాగున్నామంటే థియేటర్ సిస్టమ్ వల్లేనండి. థియేటర్స్ నుంచే అత్యధిక రెవెన్యూ ఎప్పుడన్నా సరే ఒక హిట్ అయితే ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరన్నా కూడా ఎంజాయ్ చేయాలంటే థియేటర్ రెవెన్యూయే. అండ్ ఆ క్రేజ్ ఇదంతా కూడా థియేటర్ ఈజ్ యూఫోరియా. అట్లాంటి సిస్టమ్ను మనం చంపేసుకుంటే మాత్రం ఓవరాల్ మనుగడకే దెబ్బ వస్తుంది. సార్ ఇప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు మన యూఎస్లో ఉంటాయి, డిస్నీ ఉంది, డిస్నీకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, వార్నర్ బ్రదర్స్ ఉంది, వార్నర్ బ్రదర్స్కి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. ఎందుకు ఇప్పుడు ఇంకొక ప్లాట్ఫామ్లు కాకుండా దాన్ని మీరే ఏదో చేసుకోవచ్చు కదా, ఓటీటీ రైట్స్ని మానిటైజ్ చేసుకోవచ్చు కదా? అంటే దట్ ఈస్ ఒకటి. ఒక డిస్నీ అండ్ వార్నర్ బ్రదర్స్ అంటే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయగలరు, ఒక ప్లాట్ఫామ్ కావాల్సిన పెట్టుబడులు పెట్టగలరు. ఒక ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడం అంటే నాట్ దట్ ఈజీ అండి, అది చాలా ఖర్చుతో కూడుకుంది. అంటే ఒక ప్లాట్ఫామ్ మనం ఒక 1 year 2 years మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 600-700 crores కావాలి మనకి. అంత ఇక్కడ నాకు తెలిసి అంత కేపబిలిటీ మన ప్రొడ్యూసర్స్లో కానీ చాంబర్కి కానీ లేదు. అది ఉన్న సిస్టమ్నే కరెక్ట్ చేసుకోవాలి మనం, అంతే. ఇప్పుడు ఏంటి అది ఆహాకే ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో మీ దాంట్లో ఉన్న సెకండ్ పార్ట్, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు, ఏంటి దాని గురించి? అంటే ఏం లేదు సార్, ఒక ఏదైతే మన టాప్ 5-6 హీరోస్ ఉన్నారు మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు సినిమా వచ్చినప్పుడు ఒక సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, ఒక క్యాంటీన్ దగ్గర నుంచి, ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి, ఒక ఎగ్జిబిటర్కి వచ్చి ఒక ఎంసీ దగ్గర నుంచి, అన్నిటి నుంచి కూడా చాలా ప్రభావం ఉంటుంది. దే ఆర్ ద 70% ఆఫ్ ద రెవెన్యూ మేకర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, టు బీ హానెస్ట్. వాళ్ళ దగ్గర నుంచి మనకి 70% రెవెన్యూ, ప్రొడ్యూసర్ కన్నా సరే, ఎగ్జిబిటర్ కన్నా సరే, టోటల్ ఇండస్ట్రీకి. అట్లాంటి పవర్ఫుల్ వ్యక్తులు ఒక 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీ సర్క్యులేషన్ పోతుంది, మనీ సర్క్యులేషన్ పోతుంది. ఇది డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనీ సర్క్యులేట్ ఉంటేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు, ఎగ్జిబిటర్ దగ్గర మనీ సర్క్యులేషన్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు. ఎప్పుడైతే ఆ మనీ సర్క్యులేషన్ ఆగిపోతుందో మొత్తం వ్యవస్థే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. ఏది కాదన్నా కూడా అంటే పెద్ద హీరోలు అందరూ స్పీడప్ చేస్తే తప్పితే ఇప్పుడు ఏదైతే మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఇది అంత ఈజీగా సాల్వ్ అవుతుంది. బట్ దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు
ఈరోజు రేపు ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏ హీరో అయినా సరే వాళ్ళకు ఒక అంబిషన్ ఉంటాం, ఒక కెరీర్ ప్లానింగ్ ఉంటాం, తప్పు కాదు కదా. వాళ్ళ చాయిసెస్ని మనం ఎలా డిక్టేట్ చేస్తాం? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా దేశాన్ని ఉద్ధరించు, నువ్వు నీ సంగతి తర్వాత చూసుకోవచ్చులే నువ్వు అంటాం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే దేశాన్ని ఉద్ధరిస్తేనే కదా ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటేనే కదా రేపొద్దున వాళ్ళు కూడా బాగుంటుంది. ఇప్పుడు రేపొద్దున థియేటర్స్ నిజంగా లేవు సింగిల్ స్క్రీన్స్. ఇప్పుడు ఎలా వెళ్తే సింగిల్ స్క్రీన్స్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ నెక్స్ట్ 2 yearsలో మోదడిపోతాయి. అది అందరికీ తెలిసిన విషయం. అది రెవెన్యూ ఎప్పుడు కూడా ఈరోజు వాళ్ళకి ఇంతంత రెమ్యునేషన్స్ కానీ మనం తెలుగు ఇండస్ట్రీ నిజంగా ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టుబడులు పెట్టగలుగుతున్నాం అంటే మెయిన్ ఏంటంటే రెవెన్యూ సోర్సెస్ మనకి. దాంట్లో ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి మనకి ఫస్ట్ వీక్లో. ఓకే, అట్లాంటి సింగిల్ స్క్రీన్స్ మనం చంపేసుకుంటే ఇప్పుడు పెద్ద సినిమాకి నియర్లీ 55 to 60% వచ్చే రెవెన్యూ రేపొద్దున 43%కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే 20% ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ వీక్. 20%, 25% మోర్ దెన్ 25% ఎఫెక్ట్ ఉంటుంది సింగిల్ స్క్రీన్ లేకపోతే. ఆ రోజు ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది? ఇండైరెక్ట్గా హీరోలకే తగులుతుంది, మళ్ళీ అది వచ్చి ప్రొడ్యూసర్స్కే తగులుతుంది. సో వాళ్ళు అనేది చాలా మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేది, ఇండస్ట్రీ రెవెన్యూ అనేది నేను వేసిన ట్వీట్లో అర్థం అండి. మరి బన్నీ గారితో డిస్కస్ చేశారు ఈ విషయం? నేను చేశాను ఆయనతో. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఒక సినిమా వస్తుంది అయింది. ఇప్పుడు ఆయన వెళ్ళే స్పీడ్ అందుకే 2 years బ్యాక్ మొదలెట్టారు ఆయన నెంబర్ ఆఫ్ సినిమాలు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ December 5th నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది ఆయన సినిమా ఒకటి. అట్లాగే ఇప్పుడు మీ బన్నీ గారు కూడా చెప్పాను, సార్ మీరు చేయకపోతే మొత్తం ఇది తింటుంది అనేది. దే ఆర్ రెడీ. నేను వాళ్ళు ఒక రోజు ఒక పెద్ద హీరో డేట్ అనేది చాలా వాల్యుబుల్ సార్. అట్లాంటి పెద్ద హీరోలు నిజంగా అంటే వాళ్ళకి చేయాలని ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా రెవెన్యూ మేకింగే కదా ఇదంతా కూడా. కానీ ఎక్కడో ఏంటంటే ల్యాగ్ ఎక్కువ ఉన్నది వాళ్ళ సినిమాలు. ఏమన్నారు బన్నీ గారు అసలు? 100% హీ వాంట్ టు డూ ద అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక సినిమా రిలీజ్ అవ్వాలనేది ఆయన కూడా విష్. ఎందుకు ఆ ల్యాగ్ అనేది ఎందుకు? నేను ఇప్పుడు సినిమా స్పాన్లు పెరిగిపోయినాయి, సినిమా రేంజ్లు పెరిగిపోయినాయి, నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ పెరిగినాయి, ఇన్ని పెరిగినాయి. బట్ అట్ ది సేమ్ టైం ప్యారలల్ చేయాలి. ప్యారలల్ చేయకపోతే మాత్రం ఇట్లాగే వెళ్తే మాత్రం 100% 5-6 yearsలో చాలా రెవెన్యూ యాజ్ ఏ ఇండస్ట్రీగా చాలా రెవెన్యూ లాస్ అవుతుంది. వాసు గారు బన్నీ మనిషికి కాకుండా ప్లెయిన్గా చెప్పండి, ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తుంది ఏంటి, మిగతా హీరోలు కుదరట్లేదు ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన స్పాన్, ప్రభాస్ గారు చేసిన స్పాన్ ఏ హీరోలు చేయట్లా, ఓపెన్గా మాట్లాడుకుంటారు. బట్ ఇప్పుడు అందరూ స్టార్ట్ అవుతున్నారండి. అందరూ ఆ స్పాన్ సినిమాలు చేస్తున్నారు. పోలే ప్రభాస్ గారు చేసినట్టుగానే అందరూ స్పాన్ చేస్తున్నారు. బట్ ఆయన అంత స్పీడ్గా వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు కొన్ని పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి. బట్ ఇప్పుడు చూస్తే అందరు హీరోలు కూడా దే ఆర్ స్టార్టింగ్ ప్యారలల్ సినిమాస్. నా హోప్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 2025లో ఉన్నామంటే 27, 28 కానీ కొంచెం కరెక్ట్ అవుతుంది మొత్తం సిస్టమ్. ఓకే, ఈ 3 yearsలో అన్న అట్లీస్ట్ ఇప్పుడు పుష్ అవుతున్నారు కాబట్టి 3 yearsలో కరెక్ట్ అవుతుంది కొంచెం. బట్ అప్పటి వరకు సింగిల్ స్క్రీన్ మనం కాపాడుకోగలం అది. ఓకే, ఇంకొకటి నాకు అర్థం కాదు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్కస్ చేసాం మన విండో. ఇంకొకటి స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. ఓటీటీ రైట్స్ వెనకాల మీరు ఎందుకు పడుతున్నారంటే రెమ్యూనరేషన్లో లేకపోతే బడ్జెట్లో అడ్జస్ట్ చేయడానికి అని చెప్పి వాటికి వెనకాల పడుతున్నారు. ఇంకొకటి స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం అనేది స్టార్ హీరోల మీద డిపెండెన్స్. సో ఈ 2 ఫ్యాక్టర్స్కి బక్ స్టాప్స్ ఎట్ హీరోస్. అసలు మీలో మీరు కూర్చుని మీటింగ్లు తర్జన భర్జనలో పడే కంటే ఒక మీటింగ్గా హీరోలతో కదా పెట్టాల్సింది సార్. అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇదే టాపిక్ వస్తుంది హీరోలు అనేది. బట్ ఒక మాట చెప్పండి సార్ నాకు, ఇప్పుడు హీరోలు 25% ఆఫ్ దేర్ వాళ్ళ బిజినెస్ నుంచి తీసుకుంటున్న హీరోలు ఎవరున్నారు తెలుగులో? మీకు తెలిసిన నెంబర్లు నాకు తెలుసు, బయట మాట్లాడుకునే నెంబర్లు వదిలేసేయండి. మోర్ దెన్ 25% ఆఫ్ ద, ఇప్పుడు సపోజ్ ఒక హీరోకి 100 crores బిజినెస్ ఉందంటే 25 crores దాటి తీసుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే 25% అనేది స్వెట్ ఈక్విటీ అనేది నేను చాలాసార్లు కూడా ఇది చెప్పాను. ఇది ఇప్పుడు బయట నెంబర్లు వేరే ఉంటాయి, ఏది మీకు వచ్చే మీడియాలో కానీ ఇట్లో కానీ. బట్ ఇంటర్నల్గా బికాజ్ ఐఎమ్ ఇంటర్నల్ పర్సన్ 25% మించి ఒక 1000 కోట్లు ఉందంటే స్ట్రెంత్ 25% తీసుకుంటారు. ఇది తప్పితే 40%, 30%, 40%, 50% తీసుకుంటున్నారు అనేది మాత్రం మిత్తది. కొంతమంది ఎట్లా చేస్తున్నారు, రెమ్యునేషన్ లేకుండా, టోటల్ రెమ్యునేషన్ లేకుండా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. అది వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, అది రిస్క్ తీసుకుంటున్నారు. పోతే వాళ్ళకే పోతుంది కదా. బట్ యాజ్ ఏ రెమ్యునేషన్ తీసుకున్న వాళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళ కెపాసిటీ నుంచి 25% మించి అయితే నేను ఎక్కడ వినలేదు నెంబర్. 20%, 25 కూడా కదా, 20%లోనే ఉన్నారు. ఇప్పుడు బన్నీ గారు లేకపోతే వీళ్ళు పెద్ద స్టార్స్ కూడా అంతేనా సార్? 20% మించి ఎక్కడ కూడా లేదు. బయట ఏంటంటే నెంబర్లు హైక్ చేస్తారు తప్పితే నాకు తెలుస్తున్న నెంబర్లు అంతవరకు మాత్రం 20% మించి ఎవరు కూడా వెళ్ళట్లేదు. కొంతమంది హీరోస్ అంటే రిస్క్ తీసుకుంటున్నారు స్ట్రైట్. ఓకే మాకు రెమ్యునేషన్ వద్దు, ప్రాఫిట్లో మాకు ఇంత పర్సెంటేజ్ కావాలి. వాళ్ళు సినిమా హిట్ అయితే బెనిఫిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు అంతే తప్పితే. చాలామంది కూడా చెప్పాను నేను ఇది. ఈవెన్ గవర్నమెంట్లో చాలాసార్లు లాస్ట్ టైం గొడవలు అయినప్పుడు కూడా హీరోలు అని తీసుకునేది ఓపెన్గా చెప్పాను నెంబర్లు వాళ్ళకి. సార్ దిస్ ఈజ్ ద నెంబర్, దిస్ ఈజ్ ద బిజినెస్. 20% ఈజ్ ద స్వెట్ ఈక్విటీ, ఎవరన్నా తీసుకుంటారు అది.
20-25% వదిలేదు. బట్ మీరు ఆ స్ట్రెంత్ 1000 కోట్లకి వెళ్ళాక కూడా మీరు 30 కోట్లే తీసుకున్నంటే వాళ్ళు ఎందుకు ఉండేది. కాదు వాసు గారు, మీరు అరవింద్ గారు ఇండస్ట్రీలో ఈ యాంగిల్ మాట్లాడేది మీ ఇద్దరే. రెమ్యూనరేషన్ ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి థియేటర్ బడ్జెట్లు పెరగడానికి అని చెప్పి. ఏంటంటే ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు ఉన్నారు కాబట్టి సేఫ్ గేమ్ ఇది. ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఇప్పుడు ఒక ప్రాసెస్లో పెరుగుతాయి. ఇది ఇప్పుడు నేను వచ్చి 22 ఇయర్స్ ఎంత అవుతుంది. 22 ఇయర్స్లో అప్పుడు ఉన్న భర్త ఇప్పుడు ఉన్నారంటే ఉండదు. అప్పుడున్న డీజిల్ రేట్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు డీజిల్ రేటు ఒక పర్ డే తీసుకున్నా కూడా 3-4 lakhs, చిన్న సినిమాకి మినిమం 1 lakh డీజిల్ వస్తుంది ఇప్పుడు ఈరోజు. ఓకే, ఈరోజు మిగతా అన్నీ పెరిగిపోయినాయి మొత్తం. సో ఇప్పుడు అప్పట్లో బందీ గారి రెమ్యూనరేషన్ ఎంత ఉండేది? జస్ట్ ఊరికే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు రైడ్స్ జరుగుతాయి అసలు. నెక్స్ట్ సరే, ఇప్పుడు హీరోలకి రియాలిటీ ప్రొడ్యూసర్లు చూపించట్లేదు. క్వశ్చన్ స్కిప్ చేయమని అడగండి. ఇప్పుడు తండేలు లాంటి సినిమా ఉంది, ఆడింది, డీసెంట్గా ఆడింది. 4 days రన్ వచ్చింది. థర్స్డే రిలీజ్ అయినట్టుంది, 4 days రన్ వచ్చింది. మండే నుంచి స్లో అయింది. బట్ ఆ 100 కోట్ల పోస్టర్ వేయాలని చెప్పి ఆ ఇంట్రెస్ట్, దాని మీద ఆ తాపత్రయంలో హీరోలకి రియాలిటీని చూపించడం కుదరట్లేదేమో. అండ్ వెరీ క్లియర్గా నాకు ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కలిపితే, ఇంక్లూడింగ్ ఓవర్సీస్ గివర్సీస్ అన్నీ కలిపితే నాకు వచ్చింది నేను వేసాను. దీంట్లో అంటే నాకు ఏ ప్రెజరు లేదు. అండ్ అది ఏదో హీరోల నుంచి వాళ్ళకి ఏదో పొందాలి ఇదనేది లేదు. అంటే మీరే ప్రెజర్ తీసుకున్నారేమో. నేను 100 కోట్లు చూపిస్తా అని చెప్పి ఫస్ట్ ప్రెస్ మీట్లోనే కాలర్ ఎగరేసారు. ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను కదా, సో ఇప్పుడు నేను అది పబ్లిక్ చేసిందే కదా అది. అండ్ ఇప్పుడు నాకు 35 కోట్లు షేర్ వస్తే, 36 కోట్లు షేర్ వస్తే అది 100 కోట్లు గ్రాస్ రాకపోతే అసలు 36 రాదు నాకు ఫస్ట్. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే షేర్ ఇస్ డిఫరెంట్, గ్రాస్ ఇస్ డిఫరెంట్. అవును, ఇప్పుడు గ్రాస్ 100 కోట్లు చేయకపోతే 33 crores 35 crores షేర్ రాదు ప్రొడ్యూసర్కి. అసలు అట్లాంటి సినిమా ఎవరు తండ్రి లాంటి సినిమా చేయలేము. అప్పుడు 100 crores అనేది ఈరోజు గ్రాస్ నథింగ్. నేను చెప్తున్నాను కదండి, ఒక హిట్ సినిమాకి 100 crores గ్రాస్ ఇస్ నథింగ్. యాక్చువల్లీ నేను తక్కువ చెప్పినట్టు. ఓకే, సో ఒక డిస్ట్రిబ్యూటర్ నేను అడిగిన క్వశ్చన్, హిట్ వచ్చినప్పుడు పెరిగిన రెమ్యూనరేషన్లో, ఓటీటీ మార్కెట్ పెరిగినప్పుడు పెరిగిన రెమ్యూనరేషన్లో, ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తగ్గుతున్నాయా? సరే, ఎంత ప్రపోర్షనేట్గా ఉంది అనేది పక్కన పెట్టండి. ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కరెక్ట్ అవుతున్నాయా? ఇండస్ట్రీలో ఒక నామ్ ఉందండి. నిజంగా ఒక డిజాస్టర్ అయ్యి ఎగ్జిబిటర్లో ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో హీరోలు వెనక్కి ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. 90% ఆఫ్ ది కేసెస్లో ఇచ్చారు. ప్రొడ్యూసర్ ఎట్లాగా అవతల సెటిల్ చేస్తాడు అది మనకి, అది ప్రొడ్యూసర్ పర్సనల్ విషయం. కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి అయితే కానీ, టెక్నీషియన్స్ దగ్గర నుంచి అయితే కానీ, ఒక డిజాస్టర్ పడినప్పుడు చాలామంది హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వదిలేసిన సందర్భాలు చాలా తక్కువ. ఓకే, సో పెరగడం తగ్గకపోవడం తప్పు కదంటారు? తగ్గపోవడం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. ఒక సినిమా డిజాస్టర్ అయినప్పుడు హీరోస్ నెక్స్ట్ సినిమాకి తగ్గాలి కదా. లేదండి, నెక్స్ట్ సినిమాకి కరెక్ట్ అవ్వాలి కదా. మార్కెట్ అవ్వట్లేదు అనుకోండి, ఎనీ డే వాళ్ళు ఫైనల్ డే తగ్గుద్ది వాళ్ళు ఎంత అడిగినా కూడా. ఇప్పుడు మార్కెట్ అవుతుందని అడుగుతారు, ఆ రోజు మార్కెట్ అవ్వలేనప్పుడు ఎన్ని ప్రొడ్యూసర్ వెళ్ళి సార్ మాకు అవ్వట్లేదు తగ్గించుకోమని జరిగేది. ఇది ఎక్కడన్నా కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఉన్న రెమ్యునరేషన్ హీరోలకు లాస్ట్ డే చేతికి వచ్చే వరకు కూడా గ్యారంటీ ఉండదు వాళ్ళకి. అదేలేండి, ఎవరో తెలివిగా ముందే వాడేస్తే తప్ప అడ్వాన్స్ రూపంలో తప్పితే లాస్ట్ రోజుకి వచ్చినప్పుడు అయిన మార్కెట్ బట్టే ఉంటుంది. కానీ లేదంటే అంత పెద్ద హీరో అయినా సరే వెళ్ళి సార్ కొంచెం ఇట్లా ఇబ్బంది ఉంది అని ఎవరన్నా అడుగుతాం, అది తప్పదు.